నీళ్ళు ఆరబెట్టి పెట్టుకున్నాం కదా కేజీ మటన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మటన్ యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు కలిపిన తర్వాత ఒక 2 స్పూన్లు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇప్పుడే వేసేసేయాలి, మళ్ళీ సాల్ట్ వేయాల్సిన అవసరం ఉండదు. 2 స్పూన్ల సాల్ట్ ఇంకా 2-3 నిమిషాల పాటు కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ కారం యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగినట్టు మీ కారం క్వాలిటీ తగ్గట్టు వేసుకోవాలన్నమాట. నాది ఇంట్లో పట్టించిన కారమే, బయటది కాదు, కానీ చాలా స్పైసీగా ఉంటుంది. ఈ చిన్న చెంచాతో 3 స్పూన్లు వేసినా కరెక్ట్ సరిపోయింది. 2 స్పూన్ల సాల్ట్ వేసిన, మంచిగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. సేమ్ ఇదే టైంలో ఒక 1/2 లీటర్ నీళ్ళను మరగబెట్టుకోవాలి. బాగా వేడిగా మసులుతున్నప్పుడు మటన్ అనేది ఇలా ఆయిల్తో మంచిగా మగ్గినప్పుడు ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మసలే నీళ్ళు వేయడం వల్ల మన మటన్ పీస్ అనేది మంచి జ్యూసీగా మసాలా అంతా పడుతుంది అన్నమాట. ఇట్లా వండడం వల్ల మనం మరగబెట్టుకున్న నీళ్ళను వేసేసుకోవాలి. కేజీ మటన్కి నేను 1/2 లీటర్ వాటర్ దాకా చూసేసుకున్నాను. ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని మూత తీసి చెక్ చేసుకోవాలి, మటన్ పీస్ ఉడికిందా లేదా అనేది. ఒక బోన్ ఉన్న పీస్ చూసి ఒకసారి మనం వాటర్లో వేసి చూసుకుంటే తెలిసిపోతుంది. ఆ తర్వాత నేను కేజీ మటన్ కోసము 3 టమాటాలను సన్నగా కట్ చేసుకొని, ఇప్పుడు కొంచెము ఉడికింది, ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి ఈ స్టేజ్లో నేను టమాటాలను యాడ్ చేసుకున్నా. టమాటాలు వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టాల్సిన అవసరం లేదు. నార్మల్గానే 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. గ్రేవీ కూడా కొంచెం దగ్గరకు అవుతుంది. ఇప్పుడు లాస్ట్కి కొబ్బరి పొడి, గరం మసాలా, షాజీరా, లవంగా ఇవన్నీ వేసి పట్టుకుని ఉంటుంది కదా మసాలా, ఇంట్లోదే హోమ్ మేడ్ మసాలానే యూజ్ చేస్తాను నేను. ఇది వేసేసి ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికిస్తే ఎంతో టేస్టీ అయిన మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకున్న కారం, పసుపు, మసాలాలు వాడడానికి ట్రై చేయండి. ఎంత టేస్టీగా కుదురుతుందంటే ఇంట్లో కూరలు చాలా బాగుంటాయి అన్నమాట. అంతే సింపుల్గా మన మటన్ కర్రీ అయితే బగారా రైస్ కాంబినేషన్తో సూపర్గా ఉంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ మన వాళ్ళతో మనసులో మాట. బాయ్.